బ్రేకింగ్ న్యూస్. హనుమకొండ జిల్లా గోపాల్పూర్ ఓరు చెరువు స్థలం కబ్జాపై బిగ్ టీవీ వరుస కథనాలకు అధికార యంత్రాంగం స్పందించింది. ఇవాళ తెల్లవారుజామునే ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. చెరువును ఆక్రమించి నిర్మించిన సుమారు 100 గుడిసెలను అధికారులు జేసీబీలతో కూల్చివేయించారు. దీంతో సుమారు 3 ఎకరాల చెరువు స్థలానికి విముక్తి లభించనుంది. గోపాల్పూర్ ఓరు చెరువు 20 ఎకరాల్లో ఉండగా 10 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైంది. ఈ కబ్జాల కారణంగా గత ఏడాది వర్షాకాలంలో చెరువు నుండి కట్ట తెగడంతో హన్మకొండ నగరం నీట మునిగింది. దీంతో గోపాల్పూర్ ఓరు చెరువు కబ్జాలను తొలగించి పునరుద్ధరించాలని బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన ప్రభుత్వ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సైతం చేపట్టింది. ఇప్పుడు కబ్జాలు సైతం తొలగిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కబ్జా చెరలో మరో 7 ఎకరాల స్థలం వరకు ఉంది. దీంతో స్థానిక ప్రజలు కబ్జాలను పూర్తిగా తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ లో అందిస్తారు. వేణు, ఏదైతే చెరువును పూర్తిగా ఆక్రమించి గుడిసెలు వేయడంతో కూడా లాస్ట్ ఇయర్ వర్షాకాలం అంతా కూడా ఏం జరిగిందో మనం చూసాం. అయితే బిగ్ టీవీ కథనాలకు కూడా అధికార యంత్రాంగం కదిలి వచ్చి మొత్తం గుడిసెలను తొలగించినట్టయితే తెలుస్తుంది. సో సుమారుగా ఎప్పటి నుంచి గుడిసెలన్నీ వేశారు? పూర్తిగా గుడిసెలు తొలగింపు అయిపోయిందా? తాజా అప్డేట్స్ ఏంటి? గత 8 ఏళ్ల నుంచి కూడా ఈ గోపాలపూర్ ఊర చెరువు కబ్జాలకు గురవుతూ వస్తుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా 80కి పైగా గుడిసెలు జీసీసీ తీర్చుకొని మరొక 30 పైగా తాత్కాలిక నిర్మాణాలు వేశారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా కబ్జా చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంతో కొంత మట్టి పోసుకొని ఎత్తు చేయడంతో ఈ చెరువు అంతా కూడా ఒక చిన్న కుంటలాగా మారిపోయింది. గత ఏడాది వర్షాలకు ఆ నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ సరిపోకపోవడంతో చివరికి కట్టపై ఎఫెక్ట్ పడింది. కట్ట తెగి 11 కాలనీ నీట మునగ 8,400 ఇళ్లు కంప్లీట్ గా నీట మునిగి దాదాపు వారం రోజుల పాటు ఒక భీతావహ పరిస్థితి కనిపించింది. అయితే ఈసారి బిగ్ టీవీ కథనాలకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగి ఓవైపు రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుండగా ఈ నెల 19వ తేదీన వరంగల్ ఎంపీ కడియం కాజా డిజిటైజేషన్ పనులకు ₹1 కోటి నిధులతో శంకుస్థాపనకి ప్రారంభోత్సవం చేశారు. అయితే పూర్తిగా ఈ కబ్జా తొలగించకుండా డిజిటైజేషన్ చేసినా కూడా మళ్ళీ ఈ కెపాసిటీ సరిపోక మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వరుస కథనాలు బిగ్ టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈరోజు తెల్లవారుజామున గుడిసెలన్నీ కూడా పోలీసులు రెవెన్యూ అధికారుల సాయంతో 5 గంటల నుంచి 6 గంటల ప్రాంతం వరకు యుద్ధ ప్రాతిపదికన భారీ స్థాయి హిటాచీలు జేసీబీలతోని గుడిసెల తొలగింపు ప్రక్రియ పూర్తయింది. అయితే గుడిసెల తొలగింపు తాత్కాలిక నివాసాలు కాబట్టి 1 అవర్లోనే తొలగించారు. అయితే 3 ఎకరాల పైగా ప్రాంతాన్ని ప్రస్తుతము కబ్జా చెరువుకి విడిపించారు. కానీ ఈ చెరువును ఆనుకున్నటువంటి ఆక్రమించినటువంటి బహుళ అంతస్తుల నిర్మాణాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మనం చూడొచ్చు 2 అంతస్తులు 3 అంతస్తుల బిల్డింగ్స్ కంప్లీట్ గా ఈ చెరువు స్థలంలో ఉన్నాయి. సో వాటికి సంబంధించి కొంతమంది కోర్టుకు వెళ్ళడం, మరి కొంతమంది లాబింగ్ కారణంగా అధికారులు వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కొంత వెనుకాడుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మరొక 7 ఎకరాలకు పైగా ఈ గోపాలపూర్ చెరువుకు సంబంధించిన స్థలం ఇంకా కబ్జా చర్యలు ఉంది. సో అదంతా కూడా కంప్లీట్ గా ఆ కబ్జాల నుండి విడిపిస్తే పూర్తిగా చెరువు గతంలో లాగా ఆ పునరుద్ధరణ జరిగితే పూర్తి స్థాయిలో 0.216 టీఎంసీ నీటి కెపాసిటీ తట్టుకుంటుంది. ప్రస్తుతం మనకు ఎగువ నుంచి అటు కాజీపేట అదేవిధంగా సోమిడి నుంచి వడ్డేపల్లి నుంచి కూడా ఈ మార్గం గుండానే మనకు మత్త నీళ్లు కానీ వరద నీళ్ళంతా కూడా ఈ చెరువులకు రావాల్సింది. సో చెరువుకు సంబంధించి రావాల్సినటువంటి ఆ కాలువ కూడా కంప్లీట్ గా 2 వైపులా ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడంతో కంప్లీట్ గా అదంతా కూడా కుదించుకుపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ కాలువ నిర్మాణాన్ని కూడా కంప్లీట్ గా వైడనింగ్ చేస్తేనే నీళ్లు వరద వచ్చేటువంటి వరద ఫ్రీగా వస్తుంది. ఈ పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ జరిగితేనే స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండడంతో వరద నుంచి తప్పే అవకాశం ఉంది. సో ఇప్పటికీ ఆ బిగ్ టీవీ కథనాలు అధికారులు చిల్లం తీసుకొచ్చాయి. కొంతమేర అటు కబ్జాను గుంచి చెరువు ప్రాంతాన్ని కాపాడినా కూడా మిగతా మాక్సిమం దాదాపు 7 ఎకరాల పైగా స్థలం ఇంకా కబ్జాలో ఉంది. మరోవైపు ఈ కాలువ ఏదైతే వరద నీరు వచ్చేటువంటి ప్రాంతంలో కాలువంతా కూడా ఇంకా కబ్జాలు చర్యలు. సో దీనిపై కూడా అధికారులు చర్యలు తీసుకుంటేనే చెరువు పూర్తి స్థాయిలో పాత రూపాన్ని సంతరించుకుంటుంది. మరోసారి హనుమకొండ నగరానికి ముంపు ప్రభావం లేకుండా కాపాడుతుంది. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు గుడిసెలు వేసిన వాళ్ళందరిపై కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన ప్రస్తుతం స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి. ఇక దీనిపై రాజకీయ రంగు పులుముకుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ గుడిసెలు కూల్చొద్దంటూ కూడా నిరసన దిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి దాదాపు 8,000 మందికి పైగా ఇళ్లను ముంచినటువంటి ఈ గోపాలపూర్ చెరువును పునరుద్ధరిస్తేనే ఈసారి వచ్చే వరదలకు ప్రభావం లేకుండా ఉంటుంది. సో మొత్తానికి అధికారులు చర్యలు తీసుకున్న పూర్తి స్థాయి చర్యలు తీసుకొని
కబ్జా వినిస్తుంది, చెరువును కాపాడనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. అధికారులు దాదాపు మరో వారం 10 రోజుల్లో కూడా వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఆ లోపు ఈ యొక్క కబ్జాలు Right. వినిపించేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా స్థానికుల నుంచి వినిపిస్తా ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.